నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. దుబాయ్లో ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వారి కోసం అని చెప్పి ప్లానెట్ వన్ అలాగే సుమన్ టీవీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రాపర్టీ కనెక్ట్ 2025 అనే షో జరిగిందండి. ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు తమ ల్యాండ్స్ని అలాగే తమ ప్లాట్స్ని తమ ఫ్లాట్స్ని సేల్ చేసేందుకు ఇక్కడికి వచ్చారనమాట దుబాయ్కి. ఈ షో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలామంది డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చారు క్లయింట్స్ అని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఎవరైతే కస్టమర్స్ కొనుగోలు చేద్దామని వచ్చారో దుబాయ్లో ఉన్న తెలుగువారు ఇంట్రెస్ట్ చూపించారు. కొంతమంది దగ్గర పర్చేస్ చేయడం, హ్యాపీ క్లయింట్స్ని కూడా మనం చూస్తున్నాం. అందులో భాగంగా టెర్రా లింక్ వారు ఒక స్టాల్ ఏర్పాటు చేశారండి. చాలా మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు. వీకెండ్ ఫామ్ అని చెప్పి ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, మనం ఎంత ఈ బిజీ లైఫ్లో ఉన్నా మనకి వీకెండ్ హౌస్ అని చెప్పి లేకపోతే ఎక్కడైనా ఫామ్ హౌస్లో వెళ్ళి ఉంటున్నాము, ప్రశాంతంగా అక్కడ గడుపుతున్నాము. అలాగే మన చేతులతో మనమే పండించుకుని ఆ పంటను తింటే, అంటే మరీ ముఖ్యంగా కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కానీ అవి ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. హెల్త్ అలాగే కొంత ప్రాపర్టీ కొంటాం కాబట్టి అది వెల్త్ ప్రకారంగా ఇలా రెండింటిని మేనేజ్ చేసుకునే విధంగా వీరు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టెర్రా లింక్ మేనేజింగ్ పార్ట్నర్ ఉమా మహేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. టెర్రా లింక్, ఫస్ట్ వీటి గురించి ప్రేక్షకులకు తెలియాలి. అసలు టెర్రా లింక్ అంటే ఏంటి, మెషిన్ ఏంటి, మోటో ఏంటి, వీటి గురించి వివరించండి. టెర్రా లింక్ సినర్జీ అనే కంపెనీ. టెర్రా లింక్ అనే దాంట్లో మీనింగ్ ఉంది. టెర్రా అంటే టెరైన్ అంటే భూమి, లింక్ అంటే కనెక్ట్, భూమితో అనుసంధానమైనది, భూమితో కనెక్ట్ అయ్యేది టెర్రా లింక్. సినర్జీ ఇస్ అడిషనల్ వర్డ్ విచ్ ఇస్ యాడెడ్. సో ఈ టెర్రా లింక్ కనెక్ట్ సినర్జీ అనే కంపెనీ భూమితో అనుసంధానం చేసే టైప్ పనులే చేస్తుంది. ఆ టైపు విషయాల మీద ఫోకస్ చేస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు అంటే మాకున్న ఒక 20 years ఎక్స్పీరియన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కస్టమర్లు ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ తర్వాత దాని నుంచి ఓన్లీ అప్రిషియేషన్ తీసుకుంటున్నారు, కానీ దాని తర్వాత దాని నుంచి ఇంకా వేరే విధమైన ఏ విధమైన వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ వేరే విధమైన ఏ విషయమైన వస్తువులు కూడా తీసుకోవట్లేదు. నన్ను అబ్జర్వ్ చేసి ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకున్నాం. ఏంటి అంటే కస్టమర్కి అప్రిషియేషన్తో పాటు ఆనందం, సంతోషం అండ్ రిజువనేటింగ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇవ్వాలని చెప్పి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాము. సో ఆ కాన్సెప్టే వీకెండ్ ఫార్మర్స్ కాన్సెప్ట్. దాంట్లోంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పండించి వాళ్ళ ఇంటికి సప్లై చేయడము అండ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, అలాంగ్ విత్ దట్ ఒక చిన్న కాటేజ్, ఒక ఫార్మింగ్ కమ్యూన్ మొత్తం తయారు చేసి ఎంటైర్లీ ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ గురించి ఒక క్లబ్ హౌస్ ఒకటి క్రియేట్ చేసి అవన్నీ చేసి వాళ్ళకి అందిస్తే కస్టమర్ అప్రిషియేషన్తో పాటు ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ తన అక్కడికి వెళ్ళి తన ఫ్యామిలీతో సంతోషంగా ఆనందంగా గడపడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ కెన్ ఇన్వెస్ట్, ఎక్స్పెక్ట్ అప్రిసియేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూజ్ కేస్ అంటాం, దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశాము మేము. ఒక 3 months అయింది కంపెనీ రిజిస్టర్ చేసి. ప్రాజెక్ట్ లాంచింగ్ ఒక 1 month బ్యాకే అయింది. సో జస్ట్ ఎక్స్క్లూజివ్ ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఏంటంటే కస్టమర్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, వెల్త్ అండ్ హెల్త్ రెండు ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తారు. అందరూ వెతికేది ఆర్గానిక్ ఫుడ్ కోసమే ఈ రోజుల్లో. ఎంత మనం బయటికి వెళ్ళి మంచి షాప్ ఇక్కడ ఆర్గానిక్ దొరుకుతాయి అన్నా కూడా మన చేతులతో మనం పండించుకుంటే ఆనందం వేరు. అది మనకు ఉన్న స్థలంలో పండించుకుంటే అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో ఆ ఫెసిలిటీ అందిస్తున్నారు అన్నారు. 3 months అయింది అంటున్నారు. ఎవరు సార్ అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? సో ఇది నేను, వీ హ్యావ్ 4 people టీమ్. మేమిద్దరం పార్ట్నర్స్, నేను మధుబాబు గారు. మా ఇద్దరికి ఒక 25 years ఎక్స్పీరియన్స్ అందులో ఉంది. అలాంగ్ విత్ దట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఇంకిద్దరు ఉన్నారు. అగ్రాజ్ గారు అనేసి ఆయన ఒక 30 years లెజెండ్ ఇన్ ఇండస్ట్రీ, అండ్ ఇంకొక సతీష్ గారు అనేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇది ఆల్సో ఒక 10 years ఎక్స్పీరియన్స్ అందులో ఉంది. సో వీళ్ళిద్దరు ఫ్రంట్లో ఉండి దీన్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ మా ఇద్దరి విజన్ని మేము లైవ్లోకి తీసుకెళ్తున్నాము. సో మెజారిటీ మార్కెట్లో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటుందనే ఒక గ్యాప్ వచ్చింది చాలా కస్టమర్లకి. ఏంటంటే దే ఆర్ నాట్ గెటింగ్ కిక్ అంటుంది. అంటే కొనగానే కొన్నారు అంతే. దాన్ని ఏదైనా ప్లాట్, మెజారిటీ ప్లాట్ కొనేసేసి అది అప్రిషియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అమ్ముకోవడం తప్ప మధ్యలో ఏం చేయలేకపోతున్నారు. సో ఆ ల్యాండ్ని మధ్యలో ఈ విధంగా ఉపయోగించుకొని మళ్ళీ అది లైవ్లో ఉంటుంది కాబట్టి రీసేల్ అమ్మేటప్పుడు చాలా మంచి రేట్ వస్తుంది వాళ్ళకి. అండర్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది, డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎనీ టైం ఒక కస్టమర్ డైరెక్ట్ వాకింగ్ చేసి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. చక్కగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చూడొచ్చు ఇదిగా ఉందని. ఎందుకంటే కొన్నిసార్లు సార్ భూమి ఎప్పుడన్నా కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రదేశంలో ఉంటే మళ్ళీ మనం అక్కడికి వస్తే
అమ్మో అసలు ఇది మన ల్యాండ్ అయినా మనం కొన్నదైనా గుర్తుపట్టలేని పరిస్థితి చాలా వరకు అలాగే ఉంటాయి. అది బాగా డెవలప్ అయ్యి హౌసింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అది దానికి 10 to 15 years టైం పడుతుంది. సో అంతలోపు దాన్ని ఏదైనా వాడుకోవడానికి ఉందా అంటే ఒక్కరు ఏం చేయలేరు. సో ఒకవేళ మొత్తం కంపెనీ ఒక డెడికేటెడ్ స్టాఫ్ని పెట్టి ఒక రిసార్ట్స్ కట్టి అక్కడ కొంచెం ఫార్మింగ్ చేసి అట్లాంటి కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశమే. మధ్యలో ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తే డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కస్టమర్కి సాటిస్ఫాక్షన్, వీకెండ్ వెళ్ళి తన ల్యాండ్లో తను పండించుకోవచ్చు, లేకుంటే మాకు ఇస్తే మేము పండించిస్తాం. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ది సెన్సరీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము. ది సెన్సరీ అంటే సెరైన్ లివింగ్, అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి వసతులు కల్పించబడింది. సో దానికి తగ్గ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. మాకు ల్యాండ్ బాగానే అవైలబుల్ ఉంది, కానీ ఒక చిన్న విజిబిలిటీ క్రియేట్ చేద్దామని ఓన్లీ 13 acres సెలెక్ట్ చేసుకున్నాము ఫస్ట్. సో బాంబే హైవేలో రోడ్కి కొంచెం దగ్గరగా ఒక 13 acres సెలెక్ట్ చేసుకొని, ఆ టెరైన్ అంతా ఏంటంటే అగ్రికల్చర్ సూటబుల్ ఏరియా, కొంచెం హైట్లో ఉండే ఏరియా. అక్కడ ఆల్రెడీ సాయిల్ టెస్ట్ అవన్నీ చేసి ఎటువంటి సారవంతమైన భూమి, ఆ సాయిల్ టెస్ట్ చేసి అక్కడ ఏది పండితే బాగుంటుంది, ఏ పంటలు పండుతాయి అంటే ఫ్రూట్స్లో ఏది పండుతుంది, వెజిటబుల్స్లో ఏం పండుతాయి, అండ్ హర్బల్ అన్ని పండుతాయి. సో హర్బల్లో ఏం మొక్కలు పండుతాయి. సో అవన్నీ తీయించి ఒక 30 pages కాన్సెప్ట్ తయారు చేసి దానికి తగ్గట్టుగా భూమిని ప్రిపేర్ చేసి ఆర్గానిక్గా, ఇప్పుడు ఆర్గానిక్ చేయాలంటే చాలా కష్టం, భూమి ఎప్పుడు ప్రిపరేషన్లో ఉండాలి. సో దాన్ని అట్లా ప్రిపేర్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తాం. సో ఇందులో మినిమం యూనిట్స్ అది వచ్చి ఒక 605 square yards, అట్లాంటి ఒక 64 units ఉన్నాయి. సో 64 unitsకి అంతా కలిపి ఒక క్లబ్ హౌస్ విచ్ ఇస్ అబౌట్ 5000 square feet ఇస్తున్నాము. అందులో మంచి స్విమ్మింగ్ పూల్ అండ్ ఒక 2 టెర్రస్ రెస్టారెంట్ ఒకటి, అండ్ లోపల ఇండోర్ రెస్టారెంట్ ఒకటి, అండ్ 3 స్టేబుల్ రూమ్స్. లేదండి, అంటే వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళు అక్కడ ఉండొచ్చు, కట్టుకుని వాళ్ళు ఈ రూమ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 రూమ్లని జిమ్ ఫెసిలిటీ అక్కడ ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకొంచెం ముందుకెళ్ళి స్పాన్ కూడా, ఎందుకంటే ఇట్ ఇస్ వెల్నెస్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. సో ఈ కాన్సెప్ట్ అంతా కలిసి ఇట్ కమ్స్ అండర్ వెల్నెస్ రియల్ ఎస్టేట్ అనేసి కొత్తగా వస్తున్నారు రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్. సో మీరు యుఎస్ లాంటి కంట్రీస్ కానీ అదర్ కంట్రీస్ తీసుకుంటే వెల్నెస్ రియల్ ఎస్టేట్ ఇస్ ఫాస్ట్ గోయింగ్. ఇప్పుడు దానికి ఫ్యూచర్ డిమాండ్ చాలా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మందికి హెల్త్ మీద కాన్షియస్ పెరిగింది. దే ఆర్ టేకింగ్ మచ్ కేర్, అంటే ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. అవును, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ చూపిస్తారు, దానికి తగ్గట్టుగానే ఫుడ్ గానీ ఉంటున్న వాతావరణం గానీ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఆ వాతావరణాన్ని మేము ఇవ్వగలిగితే, సో 2 రకాలు ఉంటాయి వెల్నెస్ రియల్ ఎస్టేట్ లో. 2 రకాల లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అంటాం. ఒకటి సిటీ లైఫ్ స్టైల్, 2 లీజర్ లైఫ్ స్టైల్ అంటాం. సిటీ లైఫ్ స్టైల్ అన్నది ఇట్స్ వెరీ కాస్ట్లీ. రీజన్ ఎందుకంటే సిటీలో ఉండాలి నువ్వు, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ బిగ్ ప్లేస్, ఇల్లు పెద్దగా ఉండాలి, మంచి వెంటిలేషన్ ఉండాలి. కానీ అక్కడే పంట అవన్నీ పండించుకోవడము, ఆ వెజిటబుల్స్ పండించుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం అతను. సో అక్కడ పండించుకోవడానికి అది పెద్ద ల్యాండ్ కావాలి కాబట్టి అది నాట్ పాసిబుల్. ఒకవేళ పాసిబుల్ అయినా కానీ కోట్లలో ఉంటుంది. సో లీజర్ రియల్ ఎస్టేట్ లైఫ్ స్టైల్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే కొంచెం సిటీకి పక్కగా వచ్చి దూరంగా వచ్చి ఒక 1-2 hours ట్రావెల్ చేసి వచ్చి వీకెండ్స్ అక్కడ స్పెండ్ చేసుకోవడానికి అన్ని వసతులు, అంటే రిజ్యువనేట్ అయ్యి వెళ్ళడానికి, అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో ఒక 1-2 days ఉండి వెళ్ళడానికి అక్కడ వసతులు కల్పించబడితే దానికి మంచి డిమాండ్ ఉంది. సో మేము ఏం చేస్తున్నామంటే కస్టమర్ ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్లో 3 భాగాలు చేస్తున్నాం. దాన్ని కంప్లీట్ బయో ఫెన్సింగ్ చేసి ఒక 605 square yards అంటే 5 గుంటలు మినిమం సైజ్. సో 5 గుంటలలో ఒక దానికి బయో ఫెన్సింగ్ చేస్తాం, ఎందుకంటే దీనికి స్టోనింగ్ ఎవరు. సో బయో ఫెన్సింగ్ చేసి దానికి తీగలతో కూడిన చెట్లు వేస్తాం, సో దట్ ఇట్ లుక్స్ వెరీ గ్రీనరీ. దెన్ ఒక ఫీట్ డిస్టెన్స్ లో ఒక 20 plants, అంటే అక్కడ సూటబుల్ అయ్యేటి మామిడి, జామ అండ్ సపోటా, పపాయ అండ్ నారింజ, ఇంకొక ఫ్రూట్ ఏదో ఉంది. సో ఈ 6 fruits అక్కడ విరివిగా పండుతాయి, మంచి ఈల్డ్ వస్తుంది. అవి వేసేస్తాము, దాన్ని మెయింటైన్ చేస్తాము. దెన్ ఉన్న ఏరియాలో 70-30 అంటాం, 70% అగ్రికల్చర్కి, 30% యూటిలిటీకి. సో యూటిలిటీ ఉన్న ఏరియాలో కార్ పార్కింగ్, ఒక చిన్న గజీబో, దెన్ ఒక కాటేజ్ కు స్థలం. సో మిగిలిన ఈ 70% ఏరియాలో ఈ ప్లాంట్స్ వచ్చిన తర్వాత ఒక బెడ్, 400 square yards బెడ్ ఓన్లీ ఫర్ వెజిటబుల్స్ పండించడానికి, ఒక 100 గజాల్లో హర్బల్
ఈ వెజిటబుల్స్ కూడా ఏముంటాయి మీకు టమాటా, వంకాయ అవన్నీ అక్కడ ఏమి పండుతాయి అవన్నీ, ఆకుకూరలు కూడా. హర్బల్ ప్లాంట్స్ అయితే మాత్రం తులసి, అలవీరా అండ్ ఎల్లో గ్రాస్ అనేసి. సో ఇది క్లయింట్ చాయిస్ ఉంటుందా సార్? ఇది కంపల్సరీ ఇవి మీరు వాళ్ళకి ఇస్తాం వాళ్ళ ముందు పెడతాము మీకు ఏది కావాలో. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు. కంపల్సరీ ఉండాలి కదా సార్. వాళ్ళు లేకుంటే అసలు యాక్చువల్లీ సర్వీస్ ఓరియంటెడ్. అవును, భూమి కొనుక్కోవడం ఒక మాట అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో మాట కదా. సో ఫస్ట్ ఒక విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ 13 acres డెమాన్స్ట్రేట్ చేద్దామనేసి. ఎందుకంటే కాన్సెప్ట్లో చాలా మంది రిసార్ట్స్ ఇస్తున్నారు కానీ ఒక 1-2 years కంటే ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు. లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఉండదు. అవునండి, అదే ప్రాబ్లం. సో ఇది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడము ప్లస్ ఈల్డ్ ఇవ్వడము. ప్రతి వారము వాళ్ళ పంట వాళ్ళ ఫామ్ లో పండించిన ఆర్గానిక్ వెజిటబుల్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే, ప్రతి సీజన్కు వాళ్ళకు వచ్చిన ఫ్రూట్స్ అన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. అండ్ వారంలో ఒకసారో 2 వారాలకు ఒకసారో వాళ్ళ పిల్లల్ని తీసుకొని నేచర్కి దగ్గరగా వస్తే, వాళ్ళకి అగ్రికల్చర్ లాంటి విషయాలు చూపిస్తే, నేర్పిస్తే, దాన్ని ఆర్గానిక్ టూరిజం అంటారండి. ఇప్పుడు అగ్రికల్చర్ టూరిజం వస్తుంది. సో లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ లో ఇది ఒక భాగం. సో అట్లా మనం డైలీ గడపలేకపోయినా కానీ వారంలో ఒకసారి లేకుంటే నెలలో 2 సార్లు అయినా అట్లాంటి వాతావరణంలో గడిపితే ఆరోగ్యం బాగుంటుందని ఉద్దేశం. బట్ అంటే ప్రైసింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 5 గుంటలు అంటున్నారు, 5 గుంటలు తీసుకోవాలంటే దానికి తగ్గట్టుగా కాస్ట్ మేము వెచ్చించగలమా? అంత ధర సామాన్య మధ్యతరగతి వాళ్ళగా మాకు మేము బేరబులా కాదా అనేది. యాక్చువల్లీ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ ఈస్ వెరీ కాస్ట్లీ ప్రొడక్ట్, ఎందుకంటే సర్వీస్ అటాచ్డ్ ఉంటుంది. ఓకే. సో ఆ సర్వీస్ అటాచ్డ్ ఉంటుంది కాబట్టి సర్వీస్ ఏ టైప్ సర్వీస్ ఇస్తున్నామో ఆ టైప్ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో మోర్ ఆఫ్ కాస్ట్ ఫర్ ద సర్వీస్, నాట్ ఫర్ ద ల్యాండ్. అయితే మేము ఇది లాంచింగ్ లో ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఈ కాన్సెప్ట్ ని చాలా మంది దగ్గర తీసుకుపోవాలి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టాము మేము. బయట ఒకవేళ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్టులలో ఒకవేళ 12,000 ఉంది నియర్ బై మా ప్రాజెక్టుల చుట్టుపక్కల. మాకంటే ఇంకా లోపడుకున్న వెంచర్లలో నడుస్తున్న రేట్ అది. మేము దానికి ఎగ్జాక్ట్లీ ఒక 40-50% రేంజ్లో, అంటే ఒక 7,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లెక్కనిస్తున్నాం. అంటే అప్రాక్సిమేట్లీ 605 గజాలు 40-42 లక్షలలో వస్తుంది. అది ఆల్రెడీ 50% రేటు తీసుకుంటున్నాడు కదా. దెన్ మనం ఏమన్నీ ఒక 2 years సర్వీసెస్ ప్యాకేజ్ కింద ఇస్తున్నాం. సో ఈ ప్యాకేజ్ అని తీసుకున్న తర్వాత ఆటోమేటికల్లీ అతను ఎప్పుడంటే అప్పుడు అమ్ముకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే లైవ్లో మేము సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి కొనుక్కునే కస్టమర్కి ఇంట్రెస్ట్ పుడుతుంది. అదేదో ఏ డెవలప్మెంట్ లేకుండా ఎవరు పట్టించుకోకుండా పడుంటే రీసేల్ కష్టం అవుతుంది. కానీ సర్వీస్ లైవ్గా ఉండి వెజిటబుల్ గ్రోత్ ఉండి, సో దీంట్లో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ ఫ్రూట్ ప్లాంటేషన్ ఒక 2 years తర్వాత ఈల్డ్ వస్తుంది. అది కంప్లీట్గా ఫ్రీ ఇస్తాం కస్టమర్. బట్ వెజ్ బాడీ ఉంటుంది కదా, వెజిటబుల్స్ అన్నది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ అది. సో కస్టమర్కి చాయిస్ ఇస్తాం, మీరు పండించుకోండి. సో మీరు పండించుకుంటే అకార్డింగ్ టు మై సైంటిస్ట్ మా సతీష్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఇండివిజువల్గా పండించుకుంటే ఒక 500 రూపాయలు ఒక కిలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చిన్న ఏరియాలో ఆర్గానిక్ అన్ని తెచ్చుకొని పండించుకోవాలి. అది మేము ఎంటైర్ ప్రాజెక్ట్ని మెయింటైన్ చేస్తూ పండిస్తే దానికి కాస్ట్ అప్లై చేయొచ్చు. సో వాళ్ళు ఫ్రీగా వస్తాయని అనుకునే అవకాశం ఉంది కాబట్టి క్లారిటీ ఇస్తున్నాం. సో ఒక 100 రూపాయలకు 120 రూపాయలకు వాళ్ళ ఫామ్లోనే మేము పండించండి. వ్యవసాయంలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ ఆర్గానిక్లో ఖచ్చితంగా ఉంటుంది. సో కాస్ట్ వాళ్ళకి వారం వాళ్ళ అందుబాటులోకి కూరగాయలు తీసుకొస్తాం. మిగిలిన ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్రీ, ఎందుకంటే అది పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు కదా. అండ్ క్లబ్ మెంబర్షిప్ అనేది వాళ్ళకి ఇస్తాము. బట్ వెరీ రీజనబుల్ వీఆర్ ఛార్జింగ్ ఫర్ ద మెయింటెనెన్స్. వాళ్ళు ఒక నైట్కి 1,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. అది వెరీ రీజనబుల్. బట్ 5 star లెవెల్లో ఉంటుంది క్లబ్ హౌస్ మాత్రం 1,500 రూపీస్. సో అక్కడ చక్కగా స్టే చేయొచ్చు అండ్ ఫామ్ డైనింగ్ తీసుకోవచ్చు. అంటే ప్లక్ అండ్ ఈట్ అంటాం, అంటే తెంపుకొని వండుకొని తినేయడము అప్పటికప్పుడు. అండ్ ఫామ్ డైనింగ్ అంటాం. పిల్లలతో కాసేపు అక్కడ స్పెండ్ చేయొచ్చు ల్యాండ్ లో. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సార్. ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేది కూడా వీటికే. అయితే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఎట్ ఎ టైం పే చేయాలా? ఎలా లోన్? దీనికి ఒక 3 months టైం ఇస్తున్నాము. 3 నెలల మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. బల్క్ లో ఉంచుతారు కొంతమంది. ఏదైనా కరెక్ట్ రైట్ టైంలో రైట్ ప్లేస్ లో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చాలా మంది ఆలోచన. సో అలా వెతుకుతున్న వాళ్ళకి మేబీ ఇట్ ఇస్ బెస్ట్ చాయిస్ అవ్వచ్చు టెర్రాలింక్. ఏంటంటే ఎక్కడ ప్లాట్ కొన్నా 10-20 లక్షలు 15 లక్షల మధ్యలో ఉంది కదా, చిన్న సైజ్, 150 గజాలు. కరెక్ట్. సో నేను 600 గజాలు విషయం మాట్లాడుతున్నా. సో అంత పెద్ద ఏరియా వాళ్ళకి 40-50 లక్షలు 45 లక్షలు వస్తుందంటే
చాలా రీజనబుల్. మీరు అన్నారు మెయింటెనెన్స్ అవుతూ ఉంటే వచ్చి కొనే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, తీసుకుంటారు అని చెప్పి. కానీ ఖచ్చితంగా చెప్పగలమా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంత రేంజ్ లో రావచ్చు, ఇన్ని ఎంతలు పెరుగుతుంది అని చెప్పగలుగుతారా? చెప్పడానికి నేను చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే మేము ఎంత హానెస్ట్గా ఉన్నామో చెప్పాలి. ఇప్పుడు మీరు ఏ రియల్టర్ దగ్గరికి వెళ్ళేసేసి మీరు రీసెర్చ్ మాట్లాడుతున్నారు కదా, మీ బ్యాక్ ఎండ్లో వాట్ ఈస్ అంటే అసోసియేట్స్ ఎవరు, అంటే మెయింటెనెన్స్ అసోసియేట్స్ కానీ ఆర్గానిక్ పండిస్తా అంటున్నారు, వాడికి సంబంధించిన ఎవరైనా సైంటిస్ట్ కానీ ఉన్నారా, టీం ఉందా అని ఎవరైనా అడగండి, ఎవరిదైనా ఆన్సర్ ఉండదు. ఏముందండి మాకు తెలిసిన వాళ్ళే. కానీ మేము క్లియర్ కట్గా విత్ ప్రొఫెషనల్స్ వీఆర్ అప్రోచింగ్, వి గాట్ ఎ టీమ్. సో ఫస్ట్ ఆర్గానిక్ లో మేము ఎక్స్పర్ట్ కాదు, మాకు పంట తెలుసు కానీ మేము ఎక్స్పర్ట్ కాదు. ఆర్గానిక్ లో సతీష్ రెడ్డి గారు వెజ్ ప్రొవిజన్స్ అనేసి ఆయన కంపెనీ ఉంది. ఆయన నాగార్జున యూనివర్సిటీలో సైంటిస్ట్. ఆయన 30 years నుంచి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్టులు చాలా చేశారు. వెజ్ ప్రొవిజన్స్ చూడండి, నన్ను ఓపెన్ చేయమనండి ఎవరైనా సరే, అందులో మా కంపెనీ గురించి కూడా రాసి ఉంటుంది. సో వాళ్ళు దే ఆర్ అసిస్టింగ్ అస్ ఇన్ గ్రోయింగ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఆ పంట ఎట్లా పండాలి, ఎప్పుడు వేయాలి, వాళ్ళ టీం రెగ్యులర్గా అక్కడ విజిట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ వీక్లీ మాతో మీటింగ్లో ఉంటారు. సో అగ్రికల్చర్ పండించడానికి, ఆర్గానిక్ పండించడానికి ఒక టీం రెడీగా ఉంది. ల్యాండ్స్కేపింగ్ అంటాం, అంటే మీరు మా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ల్యాండ్స్కేపింగ్ అంటే రోడ్డు పక్కన చెట్లు, ద డిజైన్స్, సో బ్యూటిఫికేషన్ అంతా ల్యాండ్స్కేపింగ్లో ఉంటుంది. ల్యాండ్ ఒక ఏరియా బ్యూటిఫుల్గా ఉండాలంటే ల్యాండ్స్కేపింగ్ కావాలి. సో ఆ పేవర్స్ అవన్నీ కూడా అందులోకి వస్తాయి. సో ల్యాండ్స్కేపింగ్కి వెంకట్ అనేసి EFGH అనే కంపెనీ ఉంది, అతను కూడా ఒక 30 years ఎక్స్పీరియన్స్. GHMC ప్రాజెక్ట్ కూడా చేశారు తను కూడా. సో అట్లాంటి ఎక్స్పర్ట్ అసోసియేషన్లో మనం మాట్లాడుతున్నాం. దెన్ దాని తర్వాత సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలో సుబ్రహ్మణ్యం అని ఉన్నారు, శ్రీరామ్ అనే ఆయన కంపెనీ. దాని తర్వాత మెకానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఏరియాలలో రమణ అండ్ సోమచంద్ర మనస్వియా నుంచి. సో స్ట్రక్చరల్ ఇంజనీర్ ID వంశీ అని ఒక ఆయన ఉన్నారు. సో వీళ్ళంతా టీమ్ ప్రొఫెషనల్స్, ఎందుకంటే మనం చేయలేము అంటే వీళ్ళు కాకుండా ఒక 12 మంది డెడికేటెడ్ స్టాఫ్ ఎట్ ద సైట్ ఉంటారు. ఇప్పుడు అక్కడే ఉంటారు. వెళ్ళొచ్చా అండి సైట్ విజిట్ కి వెళ్ళొచ్చా? ఓకే, చుట్టూ ఉన్న హైలైట్స్ చెప్పండి సార్. ఎందుకంటే మనం ఒక దగ్గర ప్రాపర్టీ కొంటున్నాం అని అంటే ఏదో ఆ చివరో లేకపోతే ఊరు చివరో ఇక్కడెక్కడో ఉంది అని అనే కన్నా చుట్టూ డెవలప్మెంట్స్ ఏంటో కూడా వెతుకుతారు. సో మోస్ట్లీ ఇట్లాంటి కాన్సెప్ట్లు అన్ని కూడా ఏంటంటే చాలా ఊరవతల అండ్ కంప్లీట్ డీప్ ఇంటీరియర్స్ లో ఉంటాయి ఈ ఫార్మ్ కాన్సెప్ట్స్ అన్ని. సో వీకెండ్ ఫార్మ్ హౌస్ అని వచ్చింది, వీకెండ్ ఫార్మ్ థీమ్ అనొచ్చు. సో విచ్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ హెల్త్, ఇది వెల్నెస్ రియల్ ఎస్టేట్ లైఫ్ స్టైల్ అంటారు దీన్ని. సో ఇది మేము ఏంటంటే మేము కొంచెం రోడ్కి దగ్గరగానే సెలెక్ట్ చేసుకున్నాము. ముంబై హైవేలో సదాశివపేట దాని తర్వాత కంకోల్ అనే ఏరియా ఉంది. సో కంకోల్ ఏరియా నుంచి రైట్ టర్న్ అంటే వర్క్సన్ యూనివర్సిటీ లెఫ్ట్ వైపు ఉంటుంది, అది మున్సిపాలిటీ అవుతుంది ఇప్పుడు కామ్కోల్. రైట్ వైపు దెర్ ఇస్ అ రోడ్ విచ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ నిమ్స్ అని, నిమ్స్ కు ఫస్ట్ అప్రోచ్ రోడ్ అంటాం దాన్ని. అది సింగూర్ డ్యామ్ కూడా వెళ్తుంది. అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 60 feet రోడ్, అది వయా అంతరం పోతుంది, దాన్ని 120 feet రోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అది మాస్టర్ ప్లాన్ లో ఉంది. సో ఒకటి వర్క్సన్ యూనివర్సిటీ, 2 మున్సిపాలిటీ ఆఫ్ దిస్, 4 అంతరం ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ విలేజ్. అండ్ అక్కడ నుంచి దగ్గరలో ఎయిర్పోర్ట్, మన బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ ల్యాండ్ మార్కులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఒక 5 kilometer రేడియస్ లోనే వెంచర్ ఉంది. అండ్ ఆ టెరైన్ అంతా కూడా అగ్రికల్చర్ ఏరియా. సో అంతా డెవలప్డ్, ఇంకా డెవలప్ అవ్వబోతుంది, సైట్ వరకు క్లియర్ కట్ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఓవరాల్గా చెప్పండి, ప్రస్తుతం మాకు ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా సార్ మరి, ప్రత్యేకించి దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళకి? సో ఇప్పుడు 7,000 rupees per square yard అన్నది కూడా చాలా తక్కువ ప్రైస్. ఎందుకంటే ద మెయింటెనెన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, ఆ దాంట్లో DTCPకి లేఅవుట్కి ఏదైతే కాస్ట్ పడుతుందో దానికంటే దీనికి ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇంకా. ఎందుకంటే అంత ఎక్స్పర్ట్స్ అందరూ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ స్టిల్ అవన్నీ తీసుకొని కస్టమర్ మంచి ప్రైస్ ఇవ్వాలనుకొని ఒక 500 rupees డిస్కౌంట్ చేసి 6,500 rupees లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నాము. ఆఫర్ వ్యాలిడ్ ఫర్ వెరీ లిమిటెడ్ టైం. ఓకే, ఎంత త్వరగా గ్రాప్ చేసుకుంటే అంత మంచిది, ఒక గోల్డెన్ ఛాన్స్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా వింటూ ఉంటాము, ఏదైనా ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు, లంసమ్గా అమౌంట్ ఉన్నప్పుడు వెంటనే మేము పెట్టుబడి పెట్టాలని ఆలోచించినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వీకెండ్ ఫార్మింగ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. బెటర్ పిల్లలకి ఇది ఇంకా చాలా బాగుంటుంది, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కి అగ్రికల్చర్ ని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. అటు హెల్త్, అదే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ which multiplies health and wealth. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.